అసలు బీపీ నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు అది కావాలి నాకు ఇది కావాలి మీకేంటి నష్టం అని నన్నే క్వశ్చన్ చేయొద్దు తెలిసిందా? నరసమా ఏరా నరసమా ఏరా నరసమా ఈ కొత్త లెక్చరర్కి మన గురించి చెప్పదా? చెప్పాను సార్. మీ ఇంటి పేరు బీపీ, మీ పేరు పద్మనాభం చెప్పాను సార్. నమస్తే సార్. ఎవరు? నేను శ్రీచంద్రని. అదే సార్ చందుని. ఓరి బడవా నువ్వట్రా పెద్దవాడు అయ్యావు బాగా ఒళ్ళు చేసావు పక్క పలచగా నోడు రథవా మన స్టూడెంటే సార్. మాకు తెలుసు అవ్వా నేను చెప్తాగా. ఈ పిల్ల కూడా మన స్టూడెంటేనా? లేదు మేడం, ఈ అమ్మాయిది బెంగళూరు, నాకు కాబోయే భార్య. లవరని చెప్పవా? అదే సార్. ఏం పేరమ్మా? రీతు. రీతు సార్. ఏం పేర్లమ్మా ఇవి? మంచి తెలుగు పేరు పెట్టుకోకుండా. అది వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరు అయి ఉంటుంది. ఊరుకోవో ఫ్యాషన్ ఎక్కువైపోయి రీతు రీతు నీతు హీతు అంటూ యథవ పేర్లను పెట్టుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు. ఏమ్మా మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరేనా ఇది? మన లవర్ బాయ్ పెట్టిండొచ్చుగా ముద్దుగా. మూసుకోవాలి అన్ని నీకు తెలిసినట్టు అడ్జస్ట్మెంట్ చేసి చెప్పేస్తావు. లేదు సార్, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు భువనేశ్వరి. ఎంత బాగుందమ్మా పేరు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె చక్కని అచ్చ తెలుగు పేరు వదిలేసి రీతు గీతు పీతు ఏంటండి ఇవి? నరసింహ రెచ్చిపోకు. ఇక నుంచి మా అమ్మా నాన్నలు పెట్టిన పేరుతోనే పిలిపించుకుంటాను. గుడ్ 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 గర్ల్. ఇంతకీ ఏమిట్రా ఈ పిల్లని వెంట పెట్టుకుని వచ్చావు? మన కాలేజీ అంతా ఒకసారి చూపించి ఇక్కడ జరిగిన లవ్ స్టోరీ గురించి తనకు చెప్దామని. ఎందుకో? నా డైరెక్షన్ లో ఓ సినిమా తీస్తున్నాను, ఆ కథ తనకు చెప్దామని తీసుకొచ్చాను. అబ్బో నువ్వు సినిమా డైరెక్టర్ చందు? అవును అంకుల్. ఏ సినిమా తీస్తున్నారు? నా మనసులోనూ నువ్వే. నా మనసులో నువ్వు. చాలా బాగుంది. నా మనసులో నువ్వు కాదు, నా మనసులోనూ నువ్వే కూడా కాదు. ఆ అమ్మాయి అన్నది నా మనసులోనూ నువ్వే. ఏమ్మా అంతే కదా? మీరన్నది కరెక్టే సార్. నా సినిమా పేరు నా మనసులోనూ నువ్వే. మధ్యలో ఆ నువ్వు లేకుండా నా మనసులో నువ్వే అంటే అది వన్ సైడ్ లవ్వే అవుతుంది. నా మనసులోనూ నువ్వే అంటే అది టూ సైడ్స్ ప్రమోషన్ లవ్ అయి మనసు మనసు కలిసి మధుర ప్రేమగా మిగులుతుంది. నాకు ఇంకో అర్థం కూడా వస్తోంది. నా మనసులోనూ నువ్వే అంటే ఇంకొకడు కూడా ఉన్నాడేమో అని. నిజమే సార్, నిజంగా జరిగిన మన ఈ కాలేజీ కథలో ఇంకొకడు కూడా ఉన్నాడు కదా. మన కాలేజీలోనే? అవును, 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో. ఇదిగో ఈ బైక్ మీద వస్తున్న వాడే మన హీరో. హాయ్ మామా. హాయ్. పేరు ఉదయ్. అందగాడు కాకపోయినా మంచి హృదయం ఉన్నవాడు. తమిళ హీరో విశాల్లా ఉన్నాడు. మామా బావా గొప్ప వాలీబాల్ ప్లేయర్, కరాటే ఛాంపియన్, స్ట్రీట్ వైడ్ బైక్ రేసుల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినవాడు. వంటి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసున్నవాడు. ఇతడంటే మా కాలేజీలో వాళ్ళందరికీ మహా ఇష్టం. హాయ్. ఏ రేఖ నువ్వా? అరే మన బ్యాచ్ అంత ముందు వెళ్తున్నా చూడరా. హాయ్. హాయ్. ఇదిగో ఈ వెళుతున్న అమ్మాయిలకు సైట్ కొడుతున్న గ్యాంగ్ లో రెడ్ కలర్ టీషర్ట్ లో టైగర్ సింబల్ వేసుకుని కూర్చుని ఉన్నది నేనే. హాయ్ ఉదయ్. క్లాస్ రూమ్ కలకుండా ఇక్కడే టచ్ ఆడుతున్నారు. ఫ్రెషర్స్ వస్తారని వాళ్ళకి స్వాగతం పలుకుదామని. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి, ఫ్రెషర్స్ డే కూడా అయిపోయింది. ఇప్పుడెవరు కాలేజీలో జాయిన్ అవుతారా? రే బాల్ మూసేసిన తర్వాత బీరు కోసం చూడటం అంటే ఇదేరా. బాల్ మూసేసిన వైన్ షాప్ బ్యాక్ డోర్ దగ్గర బీరు దొరకవచ్చా? అరే బుకింగ్ మూసేసిన సినిమా టికెట్లు దొరకట్లేదా? అలాగే మన కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినంత మాత్రాన కొత్త అమ్మాయిలు రాకుండా ఉంటారా? డియర్ స్టూడెంట్స్, క్లాస్ రూమ్ కలగకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకృతి శోభ చూస్తున్నాం సార్. ఓహో అలాగా. మరి మీరేం చూస్తున్నారు సార్? ప్రకృతి కనిపిస్తుందయ్యా, శోభ కనిపించట్లేదు. చూసిన చాలు కానీ పదండి క్లాస్ రూమ్కి వెళ్దాం. టైంకి వచ్చేసాడు రా బాబు. ఓకే పాఠం చెప్పుకుందామా? ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్? సార్ ఆడుతూ పాడుతూ పాఠం వింటే అలుపు సలుపే ఉండదు. అవును సార్, ఎల్కేజీ పిల్లలాగా ఎప్పుడు పాఠాలేంటి సార్? మేము పెద్ద మనుషులయ్యాం, మాలోనూ టాలెంట్ ఉంది.